గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వారు U/S సర్టిఫికెట్ను ఇచ్చారు. ఈ సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాలు. సినిమా హీరో నుండి ఇతర క్యారెక్టర్స్ నుంచి వచ్చిన కొన్ని బూతులు మినహా మిగతా అన్నింటినీ ఎక్కువ కట్స్ విధించకుండా ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ని ఇచ్చారు. ఈ సినిమాని చూసిన తర్వాత సెన్సార్ సభ్యులు మూవీ టీమ్ని ప్రశంసలతో ముంచెత్తినట్టు తెలుస్తుంది. గేమ్ చేంజర్ చిత్రం సోషల్ ఎలిమెంట్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సెన్సార్ సభ్యుల నుండి వచ్చిన టాక్. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే హీరో ఇంట్రడక్షన్ సన్నివేశం, సాంగ్స్ చిత్రీకరణ, ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే సన్నివేశాలు ఆడియన్స్కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయట. ఒకప్పుడు శంకర్ సినిమాలు ఎలా ఉండేవో అలా ఈ చిత్రం టైటిల్ కార్డు దగ్గర నుండే ఉంటుందట. రామ్ నందన్గా రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించాడని, ఆయన కెరియర్లో ది బెస్ట్ రోల్స్లో ఒకటిగా ఈ పాత్ర నిలుస్తుందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్లో వచ్చిందని టాక్. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్లో వచ్చే రామ్ చరణ్ అప్పన్న క్యారెక్టర్ అద్భుతంగా పేలిందట. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రామ్ చరణ్ చూపించిన ఎమోషన్స్కి కంటతడి పెట్టని వాడంటూ ఎవరు ఉండరని అంటున్నారు. అంత అద్భుతంగా చేశాడట. ఫ్లాష్ బ్యాక్ తర్వాత విలన్ S.J. సూర్యతో వచ్చే రామ్ చరణ్ కాంబినేషన్ సన్నివేశాలు, అదేవిధంగా క్లైమాక్స్ ఎపిసోడ్ అన్నీ వేరే లెవెల్లో వచ్చాయని, రామ్ చరణ్ శంకర్ పోటీ పడి మరీ తమ బెస్ట్ ఇచ్చారని సెన్సార్ సభ్యుల నుండి వినిపిస్తున్న టాక్. ఇందులో రామ్ చరణ్ ఒక కాలేజ్ స్టూడెంట్గా, పోలీస్ ఆఫీసర్గా, IAS ఆఫీసర్గా, ఎలక్షన్స్ ఆఫీసర్గా, ఆ తర్వాత ఏకంగా సీఎంగా ఎదిగేందుకు మధ్యలో జరిగిన ప్రయాణం మొత్తాన్ని డైరెక్టర్ శంకర్ తన దర్శకత్వ ప్రతిభతో అద్భుతంగా చూపించారని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటే జనవరి 10 వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.